శర్మ గారు అంటారు ఒకవేళ అందరికీ ఉంటే కామెంట్ లో పెట్టండి. నువ్వు చేసి ఇప్పుడు ఈ కామెంట్లు ఎట్లున్నాయో తెలుసా, TV9 కి రా, కామెంట్ లో పెడదాం. క్రాంతికి సంబంధించిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని క్రాంతికి ఫేవర్ గా పెడతారు. ఎవరికి చెప్తున్నారండి ఆటలు? నా ఛానల్లోకి రా, అందరు క్రాంతిని తిడతారు, లక్ష్మీకాంత్ శర్మ గ్రేట్ అంటారు. అంటే నీ గ్రేటా? ఫలానా ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన అడుగుతారు ఏమని, ఈ ప్రభుత్వము చేసేదంతా మోసమా కాదా, అయితే ఇలా పెట్టండి, అయితే కాదని పెట్టండి అంటే అందరు ఆయనకు సంబంధించిన సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట వింటారు వినరా? అలాగా మీరు పోల్ పెట్టాలంటే TV9కి రండి. TV9 అయితే అందరి పక్షాన ఉండే ఛానల్, లేదా NTVకి రండి, అందరి పక్షాన ఉండే ఛానల్. అక్కడ పోల్ పెట్టించండి. మాకెవ్వరికి లేదు, మేమందరం క్లారిటీగా ఉన్నాము, కుల మత భేదాలు లేవని క్లియర్గా పోల్ గెలవకపోతే నేను నా వ్యవసాయం ఉంది నల్గొండలో, పోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటా, ఈ ఆదాయం ఈ యొక్క పరిస్థితులు నాకు అతి ఇష్టమైన ఈ జ్యోతిష్యాన్ని వదిలేసి వెళ్ళిపోతా. వస్తారా మరి NTVకి? ఎందుకు సార్? కులం లేదు, మతం లేదు. ఇవాళ మనం అందరం ఒక నమ్మకంతో బ్రతుకుతున్నాం, ఎవరి వారి నమ్మకాలు అవి, అంతే. ఎంతసేపు ఈ ఛానల్లో నేను నమ్మను. ఇప్పుడు కులాలను విభజించింది హిందుత్వం కాదంటారా? నేను అదే అంటున్నాను సార్. ఎప్పుడో అంటే మీరు అప్పుడు రాజరికంలో ఉన్నవన్నీ పాటించరు, కానీ రాజరికంలో ఎప్పుడో జరిగింది. తర్వాత మహానుభావుడు అంబేద్కర్ గారు వచ్చి రాజ్యాంగాన్ని మార్చాడు. అనేక విషయాలు మారుతున్నాయి. ఇదొక్కటే పట్టుకొని ఎందుకు గొడవ? అప్పుడు రాజులు ఉన్నప్పుడు ఇక్కడ దాకా పంచగట్టే వాళ్ళు పాయింట్ ఎందుకు వేసుకున్నారు? అడ్డగుండు కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు క్రాఫ్ ఎందుకు పెంచుతున్నారు? అన్నీ మారిపోయాయి కదా. మన ఆలోచన మారింది, మన విధానం మారింది, చైతన్యం వచ్చింది మనలో. ఓకే, దయచేసి కులాల మతాలు నా దగ్గర అయితే తీసుకురండి ప్లీజ్ సార్, హంబుల్ రిక్వెస్ట్. అది లక్ష్మీకాంత్ శర్మ గారు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే నిజంగా మీరు నమ్మే శాస్త్రం, మీరు నమ్మే జ్యోతిష్యం మీద నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఎన్నైనా అడగండి, మీ ఇష్టం. చావు దగ్గరికి వెళ్ళిన వ్యక్తిని ఆయన శాస్త్రంలో గనక ఆయన బతకగలడు అని రాసి ఉంటే మీరు బతికించగలుగుతారా? ఆల్రెడీ లాస్ట్ టైం అడిగారు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫలానా ఈ వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు అని ఒక ఆవిడ వచ్చింది వాళ్ళ భర్త గురించి. ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పారమ్మా అని అడుగుతాం, అది జనరల్ క్వశ్చన్. ఈ ఫలానా ఈ కండిషన్ అని చెప్తారు, మేము జాతకం కూడా చూసుకుంటాం. ఇగో ఈ కండిషన్ ఉంది కదా, చచ్చిపోతాడని ఆవిడని ఇంకా భయపెడతారు ఎవరన్నా? జ్ఞానం ఉన్నవాళ్ళు, విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఫలానా పరమేశ్వరుడు కదా, సృష్టి స్థితి లయకారకుడు, ఇగో ఈ ఈశ్వర ఆరాధన చేయండి. ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఒక ఆవిడకు, వాళ్ళ భర్త నా దగ్గరకు వచ్చి ఆవిడ బతుకుతుందా అంటే ఆవిడకు నవంబర్ వరకు ఇబ్బంది ఉంది. అది చెప్పినట్టుగా ఎలా చెప్పాలి? ఆవిడ ఆయుష్ లేదని ఎలా చెప్తాం మనం? నవంబర్ వరకు జాతకం చూస్తే కరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు ఆమె ఐసీయూలోనే ఉంది, రీసెంట్గా జరిగిందే చెప్తున్నాను. నవంబర్ వరకు ఆమెకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల. నవంబర్ దాటితే ఆమె బతుకుతుంది, నవంబర్ లోపు దైవాధీనం. ఓకే, ఇప్పుడు మీ డాక్టర్ కూడా అదే చెప్తారు కదా, డాక్టర్ కూడా అదే సంతకాలు పెట్టించుకొని మరి లోపల తీసుకెళ్తారు కదా. ఆల్రెడీ పలానా ఇంజెక్ట్ చేస్తే మత్తు వస్తుంది, పలానా కెమికల్ కలిస్తే ఇగో మనిషి ఇలా గుండె కొట్టుకుంటుంది, పలానా వైద్యం చేస్తే ఇదే అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత, మిషనరీస్ ఉండి చదువు ఉండి అన్నీ ఉన్న తర్వాత కూడా నీతో సంతకం పెట్టించుకుంటాడు ఏమని? మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం, దైవాధీనం లేదా ఇంకోటి వాడు యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో. మరి అటువంటిది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల క్యాలిక్యులేషన్ని బట్టి నవంబర్ వరకు ఇలా ఉంది పరిస్థితి. భగవంతుని నమ్ముకోయా, మనోధైర్యం ఉంటుంది అని చెప్పడంలో తప్పే ఉంది? బ్రతికిస్తాం, మనోధైర్యంతో బ్రతికిస్తాం, భరోసా ఇస్తారు. ఓకే, గ్రహాలు అని అంటే బుధుడు శుక్రుడు ఈ గ్రహాలేనా? నాకు అవే గ్రహాలు, అవే కదా. నాకు 9 గ్రహాలు, అందులో 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. రైట్. రీసెంట్ గా చంద్రయాన్ 3 పోయింది. కృత్రిమంగా భూమి నుంచి ఒక గ్రహాన్ని పంపించి ఖగోళంలో తిప్పే ప్రయత్నం చేస్తే ఒకవేళ గ్రహాల కక్ష మనం మారే అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జాతకాలు అందరికీ మారుతాయా? ఏం మారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, సైంటిఫిక్ గా ఎన్ని చేసినా కొన్ని సంవత్సరాల నుంచి ఏమీ మార్చలేరుగా. పుట్టుక మరణాన్ని మార్చారా? ఇంకో లోకం ఉంది, కనిపెట్టండి, ఓకే. అంతే తప్ప ఈ 9 గ్రహాల యొక్క కాంతి ఇక్కడ ఏంటి? గ్రహం వచ్చి నీకు చొక్కా వేయదు. మనుషుల వీక్నెస్ చేసి జాతకం అనేది సృష్టింపబడ్డది. జాతకం తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులకు చెప్పి డబ్బుగా చేసుకునే ప్రక్రియ అని అంటే మీరు సూటిగా ఏం చెప్తారు? అది మీరు
మమ్మల్ని బాధ పెట్టడానికి వేసే ప్రశ్న. బాధ పెట్టడానికి ఎన్నిసార్లు చెప్పాలి దానివల్ల నువ్వు ఇంత ప్రయత్నం చేసినా, నీ ముందు ఇంకా చేసినా, నీ తర్వాత చేసినా దేవాలయాలు ఏం తగ్గట్లేదు. ఎందుకు వస్తుంది మీకు? నాకేం రావట్లేదు, నాకు బాధ, ఆవేదన. ఇప్పుడు ఈ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు. ఈ భక్తి అన్నది ఆగదండి, మా ధైర్యం అది. మీరు ఇప్పుడు దాన్ని ఏమంటారు, షుగర్, ఒక డయాబెటిక్ పేషెంట్ మాత్రం ఇన్సులిన్ లేకపోతే ఎలా మనిషి శరీరం కంట్రోల్లో ఉండదో, మేము నమ్మిన భగవంతుడు భక్తి, పొద్దున్నే లేవంగానే సూర్య నమస్కారం, లేదంటే ఫలానా దేవుడు, ఫలానా సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళాలి, ఇవన్నీ మా నమ్మకాలు. దేవాలయం, జ్యోతిష్యం, గ్రహాలు, నమ్మకాలు, ఇవన్నీ. వీటిని మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఇది తరతరాలు పెరుగుతూనే ఉంది, ఏమీ తగ్గదు. ఇంటర్వ్యూల వల్ల వైరల్ అయ్యి ఇంకా జ్యోతిష్యం మీద గౌరవం పెరుగుతుంది, నమ్మకాలు పెరుగుతాయి.